ప్రభుత్వం అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో ఇవాళ వర్క్షాప్ నిర్వహించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో జూలై 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సీఎంకు నివేదిక అందించనుంది. ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో రైతులు, రైతు సంఘాల నుంచి స్వయంగా అభిప్రాయాలు తీసుకోనుంది. మొదటగా ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ ఉపసంఘంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న సమావేశానికి హాజరయ్యారు. రైతుకేమో రైతు భరోసా వస్తుంది, బోనస్ కూడా వస్తుంది. కౌలు రైతుకి ఓన్లీ భరోసా మాత్రమే వస్తుంది, రైతు భరోసా రాదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? కౌలు రైతులకి రైతు భరోసా వరకు ఓన్లీ బోనస్ వరకే పరిమితం చేయండి అని, అంతేనా? అంతేనా? కౌలు రైతుకి కౌలు భరోసా లేదు. కౌలు రైతు పెట్టుబడి పెడతాడు, పంట పండిస్తాడు కాబట్టి అతనికి బోనస్ రావాలి. ఓకే, అసలు ఆ పంట పండిస్తున్నటువంటి పట్టదారు ఉంటాడు, అతను పంట పండించడు, కానీ రైతు భరోసా అతనికి ఇవ్వాలా? పట్టదారికి రైతు భరోసా అనేది పంట బోనస్ కౌలు రైతుకి కాదండి. బోనస్ కౌలు రైతుకి వస్తుంది, కానీ ఆ భూమి ఏదైతే ఉందో అతను పట్టదారికి ఉన్నటువంటి భూమి కౌలు రైతుకి ఇచ్చాడు. అతను వ్యవసాయం చేయట్లేదు, ఆ వ్యవసాయం చేయకపోయినా అతనికి రైతు భరోసా ఇవ్వమంటారా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు డబుల్ అవుతుంది కదా, అందుకోసం క్లారిటీ ఉంది. పంట పండించే రైతుకి ఒక నిమిషమా, ఇది మనందరూ అర్థం చేసుకోవాల్సింది. ఈ పంచే డబ్బులన్నీ నీయే, మాయి కాదు, ఎవరి కాదు, మా ఎవరి కాదు, నీయే. ఆ పంచేది ఏదో సక్రమంగా మీరు చెప్పినట్టు పంచుకోవాలి మేము ఆలోచనలు అడిగాం. నేనేమంటే రైతు పట్టదారు పంట పండిస్తే అతనికి రైతు భరోసా వస్తుంది, పంట మార్కెట్ తీసుకొస్తే బోనస్ కూడా వస్తుంది. ఒకళ్ళ రైతు పట్టదారు పంట పండించకపోతే కూడా మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పంట పండించకపోయినా అతను రైతు భరోసా ఇవ్వమంటున్నారు, కౌలుదారు చేసుకుంటే అతను బోనస్ ఇవ్వమంటున్నారు. అంటే పంట పండించిన రైతుకు కూడా మీరు రైతు భరోసా ఇవ్వని చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి, రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే మీ సూచనలు తెలపటానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు భట్టి గారు చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ పేదోళ్ళకి కానీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ, పేదవాళ్ళకి కానీ, బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో, ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. పంట నష్టం ఇన్సూరెన్స్ పథకం కూడా పోయింది ఈ మధ్యకాలంలో. కాబట్టి రైతులు ప్రీమియం కట్టట్లేదు. అప్పు తీసుకునే వాళ్ళకి ఇంతకుముందు కొద్దిగా తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా వదిలేశారు. కాబట్టి రేవంత్ గారి ప్రభుత్వం ఈ సంవత్సరం అందరు రైతులకి అన్ని పొలాలకి కొంటున్నా కూడా మేమే ప్రీమియం కట్టి, భట్టి గారి యొక్క దీంతో అందరికీ నష్టపరిహారం రావడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది కూడా కొద్ది రోజుల్లోనే మీ ముందుకు వస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది. మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుద్ది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది మీ మనసులో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి ఈ రోజుకి ఏ ఆలోచన చేయలేదు. 10 జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే
ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం